పటేల్ కేసులో ఒకరే ఇద్దరి పేర్లతో చలామణి అవుతూ ఉంటాడు కదా! అతన్ని పట్టుకుంటారు జేడీకేడీలు. కానీ అదే సమయంలోనే ఎవరో అతన్ని షూట్ చేసి చంపేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అతన్ని చంపిన అతన్ని చూపిస్తారు. అతన్ని ఎవరూ పట్టుకోలేరని విర్రవీగుతూ ఉంటాడు. తన మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పార్సల్ తీసుకునే పేరుతో జేడీ వస్తుంది. పార్సల్ అంటూ ముంబై నుంచి వచ్చిందని సంతకం చేయమని పేపర్స్ ఇస్తుంది. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చి జేడీని చూస్తాడు. ఈమె పార్సల్ ఇవ్వడానికి రాలేదు, ఈమె జేడీ అని పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. జేడీ గురించి తెలిసిపోయిందని జేడీతో ఫోన్లో లైన్లో ఉన్న కేడీకి అర్థమైపోతుంది. వెంటనే తన మనుషులకు చెప్తాడు. ఇక్కడేమో జేడీని రౌడీలు చుట్టుముడతారు. జేడీ అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటుంది? కేడీ వాళ్ళ టీము టైంకి చేరుకుంటుందా? ఏం జరగబోతుంది?